కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టేటస్ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజీపై ర్యాంప్ నిర్మాణం చేపట్టారు ఆ పార్టీ నేతలు. విషయం తెలుసుకుని అనుమతులు లేకుండా నిర్మించిన ర్యాంపును మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డును స్టాపర్లను మూసివేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొందని తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక వైసీపీ నాయకులు సైతం కూడా ఇక ఆ ర్యాంప్ నిర్మాణం అనేది కూడా అక్రమంగా నిర్మించారు అంటూ కూడా మున్సిపల్ అధికారులు నిన్నటి నుంచి కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులకి దారి తీసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే అక్కడ మాజీ మంత్రి పేర్ని నాని సైతం కూడా చేరుకొని ఈ పరిస్థితిపై కూడా ఇటు అధికారులతోటి కొంత సమయం అయితే కనుక ఏది చర్చించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ విషయం అంతా కూడా కోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా స్టేటస్ కోలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలా వచ్చి ఇటు పిలుస్తారు అంటూ కూడా ఇక వాగ్వాదం కూడా దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అదేవిధంగా ఈ రోజు వెళ్లేందుకు కూడా ఇక వైసీపీ కార్యకర్తలు సైతం కూడా వెళ్తున్నటువంటి రోడ్డుకి, ఏదైతే వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయానికి వెళ్తున్నటువంటి రోడ్లో సైతం కూడా ఇక పోలీసులు ఆధీనంలో తీసుకొని మారింపులు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్టాపర్లతోటి ఆ రోడ్డుని మూసివేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ కొంతమేర ఉద్రిక్తత వాతావరణంతో పాటు కొంతమేర వాగ్వాదం కూడా తలెత్తినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఈ యొక్క జిల్లా కార్యాలయం అనేది కూడా ఇక కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ఎటువంటి మీరు చర్యలు తీసుకుంటారు అంటూ కూడా మున్సిపల్ అధికారులపై కూడా కొంతమేర అయితే ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటు అక్కడ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని సైతం కూడా అక్కడికి చేరుకొని కొంతమేర అయితే కనుక వారితోటి వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వాలి, ఇవ్వకుండా మీరు ఏ విధంగా ఇలాంటి అక్రమం కట్టడాలని చెప్పి తేలుస్తారు, ఆ ర్యాంప్ పై నిర్మాణాలను ఎలా తేలుస్తారు అంటూ కూడా ఇక విరుచుకుపడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ దీనిపై ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా పై నుంచి వచ్చినటువంటి ఆదేశాలను మీరు పాటిస్తున్నారు, ఇది కోర్టులో ఉన్నటువంటి పరిగణలో ఉన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు అంటూ కూడా ఇటు దీన్ని నాని సైతం కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సంతోష్.